ప్రపంచంలో ఏదైనా మంచి జరిగితే ఏమో గానీ ఏదైనా తేడా జరిగింది అంటే దాని వెనుక అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పసిడి ధర పరుగు వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం కనిపిస్తోంది. కానీ ఈ ధరల పెరుగుదలతో లాభపడింది ఏదైనా ఉందంటే ఈ దేశమే. ఒకే రోజు గోల్డ్ ర్యాలీతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాదు తన గోల్డ్ వాల్యుయేషన్ను ఏకంగా $1 ట్రిలియన్ దాటింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ గోల్డ్ ర్యాలీకి డొనాల్డ్ ట్రంప్ తన వంతుగా చేసిన సహాయం ఏంటి? ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? బంగారం ధరల పెరుగుదల ఇప్పుడు అమెరికాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. బంగారం ధరల ర్యాలీతో హిస్టరీలో ఫస్ట్ టైం అమెరికా గోల్డ్ రిజర్వుల విలువ $1 ట్రిలియన్ దాటింది. ప్రపంచంలో ఇంత వాల్యుయేషన్ మరే దేశం వద్ద లేదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు అమెరికాలో బంగారం విలువ ఈ ఏడాది 45% పెరిగింది. అందుకే ఈ విలువ $1 ట్రిలియన్ దాటింది. 1973లో అమెరికా కాంగ్రెస్ ఔన్స్ బంగారం ధరను $40గా ప్రకటించింది. ఆ సమయంలో అమెరికాలోని బంగారం రిజర్వ్ విలువ కేవలం $11 బిలియన్. ఇప్పుడు $1 ట్రిలియన్. ప్రస్తుతం అమెరికా వద్ద 261 మిలియన్ ఔన్స్ల గోల్డ్ రిజర్వులో ఉంది. ఫోర్ట్ నాక్స్, వెస్ట్ పాయింట్, డెన్వర్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఈ బంగారాన్ని దాచి ఉంచింది. అయితే ఇక్కడ అమెరికాకు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే అన్ని దేశాల్లో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో బంగారం నిల్వలుంటాయి. కానీ అమెరికాలో మాత్రం నేరుగా అమెరికా ప్రభుత్వమే వీటిని తమ కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఈ బంగారానికి ఫెడరల్ రిజర్వ్ గోల్డ్ సర్టిఫికెట్ ను జారీ చేస్తుంది. అదే సమయంలో ఈ బంగారం విలువకు సమానమైన డాలర్లను గవర్నమెంట్ కు అందిస్తోంది. అమెరికా వద్ద 8,133 టన్నుల గోల్డ్ రిజర్వులో ఉంది. ప్రపంచంలో ఈ స్థాయిలో బంగారం నిల్వలున్న దేశం మరొకటి లేదు. అందుకే బంగారం విషయంలో అగ్రరాజ్యం కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ లెక్కను చూస్తే అమెరికా ఖజానాకు ఎంత డబ్బు చేరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా గనుక బంగారం విలువను వాల్యుయేషన్ చేస్తే ఏకంగా $990 బిలియన్ అమెరికా ట్రెజరీకి చేరుతోంది. ప్రస్తుతం అమెరికా బడ్జెట్ లోటు $1.97 ట్రిలియన్ గా ఉంది. ఇదే జరిగితే ఒకే రోజులో సగానికంటే ఎక్కువ కవర్ అయిపోతుందన్నమాట. నిజానికి అమెరికా ఇప్పుడు 2 విధాలుగా లాభపడినట్టు అర్థమవుతుంది. ఒకటి, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. అంతేకాదు ఇదే ఏడాదిలో మరో 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తామని సంకేతాన్ని కూడా ఇచ్చారు. దీంతో డాలర్ పుంజుకుంది. ఇది అమెరికాకు కలిసొచ్చే అంశమే. ఇక రెండోది, బంగారం ధర పెరగడం కూడా మరో విధంగా అమెరికాకు కలిసొచ్చింది. సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం ధరలు పెరగడానికి ఓ కారణమయ్యాయని చెప్పాలి. ప్రతి నెల అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిపి 80 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అంటే ప్రతి నెల అన్ని దేశాలు కలిపి $8.5 బిలియన్ ఖర్చు చేస్తున్నాయన్నమాట. వీటిలో చైనా టాప్ ప్లేస్ లో ఉంది. ఈ ఏడాది మే వరకు లెక్కలు చూస్తే ప్రస్తుతం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద కలిపి 36,344 టన్నుల బంగారం నిల్వలున్నట్టు తేలింది. అంటే గ్లోబల్ మార్కెట్లో అమెరికా ట్రెజరీల కంటే ఎక్కువ విదేశీ మారకపు నిల్వలున్నాయని తెలుస్తోంది. 1996 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. మన దేశ విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 876 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇది జూన్ 2025 నాటి లెక్క. ఇదే సమయంలో దేశీయంగానే బంగారం ప్రొడక్షన్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనమే ముందు వరుసలో ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల లెక్కలు చూస్తే ప్రతి ఏడాది 650 నుంచి 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే $16.9 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తే ఇప్పుడు సేఫెస్ట్ పెట్టుబడిగా ఉన్నది బంగారమే అనేది అర్థమవుతుంది. ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే 2025లో ఇది మరింత సేఫ్టీ మెటల్ గా మారిపోయింది. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం డిమాండ్ కు తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉంది. ఇదే ప్రొడక్షన్ తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కాస్త కష్టంగా ఉంది.